ఫ్రెండ్స్ నేను ఈ రోజు బయటికి వచ్చేసినాను, ఇంట్లో లేను. కాబట్టి మనం ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి ఏ విధంగా అయితే అనాలిసిస్ చేస్తామో ఈ వీక్ లో కూడా ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. ఎందుకంటే మనకు స్టాక్ మిస్ కాకూడదని నేను నా వెహికల్లోనే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. చాలా మంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనము టెక్నికల్ అనాలిసిస్ లో కరెక్ట్ గా ఎంట్రీ అయినా కూడా ఆ స్టాక్ కొద్దిగా మైనస్ లో కనిపించిందంట అంటే స్టాప్ లాస్ హిట్ కాకున్నా సరే ఆ స్టాక్ లోకి ఎగ్జిట్ అయిపోతారు. ఇంకో విషయము, అదే విధంగా ఇదే స్టాక్ ఒక 5% నుంచి 10% వరకు పైకి వచ్చేసిందంటే ఆ స్టాక్ లో టార్గెట్ కాకున్నా సరే ఆ 5% ఆ 10% ప్రాఫిట్ తీసుకొని బయటికి వచ్చేస్తారు. అలా చేస్తూ ఉంటే ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్ లో మీరు ఎంత కరెక్ట్ చేసుకున్నా కూడా ప్రాఫిట్ రేంజ్ ఎక్కువ తీసుకున్నా కూడా మీరు ఆల్మోస్ట్ టోటల్ గా లాస్ లోనే ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం 2 పాయింట్లను మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏదైనా స్టాక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే టార్గెట్ కన్నా ఎగ్జిట్ అయిపోవాలి, లేకపోతే స్టాప్ లాస్ లోనన్నా ఎగ్జిట్ అవ్వాలి. ఇవి రెండిట్లో ఏదైనా ట్రిగర్ కాకుంటే మనం ఆ స్టాక్ లో హోల్డ్ లోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. అయితే మనం ఏ విధంగా అయితే ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తామో ఈ వీక్ లో కూడా ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అదే విధంగా మనం లాస్ట్ 2-3 వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ లో గురించి కూడా మనం ఇప్పుడు రివ్యూ తీసుకోబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, ఈ వీక్ లో ఏ స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కానీ తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, దాంతోపాటు కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా స్టాక్ గురించి దువిధకరంగా ఉంటే ఆ స్టాక్ పేరు ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకోసము టెక్నికల్ అనాలిసిస్ చేసి వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ మీకోసం చేసేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ ఏదో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మనము ప్రతి వీడియోలో ఒక స్టాక్ గురించి డిస్కషన్ చేస్తాము, అనాలిసిస్ చేస్తాము. అదే విధంగా నిఫ్టీ గురించి కూడా మనం అనాలిసిస్ చేస్తాము. ఇదే విధంగా ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా మనం నిఫ్టీ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే లాస్ట్ వీడియోలో మనం అనాలిసిస్ చేసింది నిఫ్టీ సపోర్ట్ అనేది 19,500 అనే సపోర్ట్ మనము అనాలిసిస్ చేసినాము. థర్స్డే నాడు నిఫ్టీ కరెక్ట్ గా ఇక్కడ 19,500 ఈ సపోర్ట్ దగ్గర ఆగింది. అయితే ఈ రోజు ఫ్రైడే నాడు మార్కెట్ ఫ్లాట్, అంటే ఇప్పుడు యాక్చువల్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇప్పుడు 19,600 ఆల్మోస్ట్ 40 ఈ రేంజ్ లో ఇప్పుడు క్లోజింగ్ అనేది ఇచ్చేసింది. అయితే నెక్స్ట్ వీక్ లో కూడా నిఫ్టీ సపోర్ట్ అనేది ఫ్రెండ్స్ మనకు 19,500 అనేది ఉంటుంది. ఒకవేళ 19,500కి బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే మనకు ఈ లెవెల్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అది ఎంతనంటే 19,250 ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్కి బ్రేక్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ చేస్తే మాత్రం పెద్ద మొత్తాన క్రాష్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు సపోర్ట్ అదే మనం అనుకుందాం 19,500 నిఫ్టీది ఇప్పుడు ఉంది. నెక్స్ట్ సపోర్ట్ అనేది 19,250 ఈ నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు రివ్యూ చేసుకుందాం ఒకసారి. అయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసినాము. ఆ స్టాక్ పేరు రామ్కో సిస్టమ్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు మనం వీక్లీ క్యాండిల్ తీసుకుంటాము. అయితే ఇక్కడ డైలీగా ఉంది, ఇప్పుడు దీనికి వీక్లీ క్యాండిల్ నేను ఇప్పుడు చేసుకుంటాను. అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, రామ్కో సిస్టమ్ మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ విధంగా ఇప్పుడు చూసినట్టుగా అయితే ఇక్కడ హరిజంటల్ లైన్ ఆల్రెడీ నేను గీసినాను ఫ్రెండ్స్. అయితే ఈ హరిజంటల్ లైన్ క్రాస్ ఇచ్చి మనకు అంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము. అయితే దీనిపైన క్లోజింగ్ ఇచ్చి మనకు బై సిగ్నల్ అనేది ఈ స్టాక్ ఇచ్చేసింది. రామ్కో సిస్టమ్ బై సిగ్నల్ అనేది ఇచ్చింది. అయితే మనం రామ్కో సిస్టంలో ఏ రేంజ్లో కొనుగోలు చేసుకోవాలో అనేది మనం డిస్కషన్ చేసినాం ఫ్రెండ్స్. అది 318 నుంచి ఒకవేళ డౌన్ వచ్చినా కూడా మనం 280 ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవాలని రామ్కో సిస్టంలో మనం డిస్కషన్ చేసినాము. అయితే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఏదైతే నడుస్తుందో రామ్కో సిస్టమ్ది ఇప్పుడు 330 కరెంట్ ప్రైస్ ఇప్పుడు నడుస్తుంది ఫ్రెండ్స్. 330 ఈ రేంజ్లో ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో 318 ఈ రేంజ్లో ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు సుమారుగా 12 రూపీస్ ప్రాఫిట్ ఉంది పర్ స్టాక్. పర్సెంట్ వైజ్గా మనం చూసినట్టుగా అయితే మనకు ఇప్పుడు ప్రాఫిట్ అనేది వస్తుంది 12 రూపీస్ పరంగా మనం చూసినట్టుగా అయితే 3.7% మనకు ప్రాఫిట్ అనేది లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. అయితే మనం ఇంకో వీడియోలో అనాలిసిస్ చేసుకున్న స్టాక్ పేరు సుమి మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా.
ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. మదర్సన్ సుమి వైరింగ్ ఇండియాలో ఫ్రెండ్స్ మనం ఈ స్టాక్ కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఉండేది. ఈ రెసిస్టెన్స్ ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బయింగ్ సిగ్నల్ అనేది ఇచ్చిందని మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఈ స్టాక్ ఇప్పుడు కరెక్ట్గా మనం ఏ రేంజ్లో తీసుకోవాలనేది అనాలిసిస్ చేసింది ఫ్రెండ్స్. 66 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్లో మనము ఆల్మోస్ట్గా 60 ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవాలని మనం లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసినాము. అయితే ఈ స్టాక్ టార్గెట్ అనేది కూడా మంచి టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అంటే ఈ వెహికల్ సంబంధించిన అంటే మోటార్ సెక్టర్కి సంబంధించిన స్టాక్ ఉంది ఫ్రెండ్స్. మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా అంటే ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చినా సరే, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పెట్రోల్ డీజిల్ వెహికల్ నడుస్తున్నాయైనా సరే, అన్నిట్లకి అన్ని కంపెనీలకి అంటే వైరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా ఈ కంపెనీ వైరింగ్ అంటే ఎలక్ట్రానిక్ వైరింగ్ ఏదైతే అవసరం ఉంటుందో మోటార్ వెహికల్లకు, 2 వీలర్ అయినా సరే, 4 వీలర్ అయినా సరే, 2 వీలర్ నుంచి మర్సిడీస్ బెంజ్ వరకు ఈ కంపెనీ మోటార్కి వైరింగ్ అనేది తయారు చేసి ఇస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కాబట్టి ఫండమెంటల్గా చూసినట్టుగా అయితే మదర్సన్ సుమి అనేది చాలా బెటర్ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనము ఈ స్టాక్లో ప్యాటర్న్ చూసినట్టుగా అయితే ఈ విధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్, ఇంకో దీనికి మనం డైమండ్ ప్యాటర్న్ కూడా అనవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. ఈ వీక్లో మనం అనాలిసిస్ చేసే స్టాక్ పేరు ఎడెల్వైస్ ఫిన్సర్వ్. ఎడెల్వైస్ ఫిన్సర్వ్ అని నేను ఈ వీక్లో ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే మనం అనాలిసిస్ చేసి ఈ స్టాక్ని ఇప్పుడు తీసుకుంటున్నామో అది కూడా ఇప్పుడు చార్ట్ కొద్దిగా నేరో చేసుకుంటాను నేను. చార్ట్ పెద్ద అంటే ఈ స్టాక్ చాలా రోజుల నుంచి చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ రేంజ్లోనే ట్రేడ్ చేస్తూ ఉండేది. ఈ అంటే ఒక బాక్స్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది, రెక్టాంగిల్ ప్యాటర్న్. ఈ రెక్టాంగిల్లోనే చాలా రోజుల వరకు ఈ రెక్టాంగిల్ ఈ ప్యాటర్న్లోనే ఈ స్టాక్ ట్రేడ్ చేస్తూ ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ పైన బ్రేక్అవుట్ ఇచ్చి మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది. ఈ ప్యాటర్న్ రెక్టాంగిల్ ప్యాటర్న్ అంటారు ఫ్రెండ్స్ దీనికి. ఇదే విధంగా ఇక్కడ వాల్యూమ్ చూసినట్టుగా అయితే వాల్యూమ్ పెద్ద మొత్తాన వాల్యూమ్ ఉంది. ఈ వాల్యూమ్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఇప్పుడు మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చేసింది. అయితే ఈ స్టాక్లో మనం ఏ రేంజ్లో కొనుగోలు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ప్రైస్ నడుస్తుందో 61 ఎడెల్వైస్ ఫిన్సర్వ్ ఈ కంపెనీలో మనము ఇన్వెస్ట్మెంట్ 61 నుంచి ఒకవేళ దీంట్లో డౌన్ఫాల్ వచ్చినా కూడా 55 నుంచి 53 ఈ రేట్లో వచ్చినా కూడా మనం ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ కూడా కొద్దిగా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. స్టాప్ లాస్ అనేది వస్తుంది ఎడెల్వైస్ ఫిన్సర్వ్లో స్టాప్ లాస్ అనేది వస్తుంది మనకు ఆల్మోస్ట్గా 49 రూపీస్. 49 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. అంటే మీకు ఇక్కడ నేను క్లియర్గా రాసి చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ వెళ్ళిపోయింది, దీనికి రెక్టాంగిల్ ప్యాటర్న్ అంటాము మనము. అయితే ఎడెల్వైస్ ఫిన్సర్వ్ బయింగ్ చేసుకోవచ్చు. బయింగ్ ప్రైస్ 61 నుంచి ఒకవేళ దీంట్లో డౌన్ఫాల్ వచ్చినా కూడా మనం 53 ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఎడెల్వైస్ ఫిన్సర్వ్లో టార్గెట్ అనేది వస్తుంది 79 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 90 రూపీస్. ఈ రేంజ్లో మనకు టార్గెట్ అనేది లభిస్తుంది. అయితే ఫ్రెండ్స్ థర్డ్ టార్గెట్ కూడా పెద్దగా వస్తుంది. అయితే ఆ థర్డ్ టార్గెట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ చేద్దాము. ఇదే విధంగా స్టాప్ లాస్ అనేది ఎస్ఎల్ ఎడెల్వైస్ ఫిన్సర్వ్లో ఎస్ఎల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ 49 రూపీస్. 49 రూపీస్ స్టిక్ టు స్టాప్ లాస్ పెట్టుకొని మీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ మీరు సొంతంగా అనాలిసిస్ చేయండి. వస్తే మీకు ఒకవేళ అనాలిసిస్ రాకుంటే మాత్రము ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైస్ మాత్రం తీసుకోండి. ఈ నా అభిప్రాయం మాత్రమే నేను ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తానో ఇది మాత్రం తెలుపుతున్నాను ఫ్రెండ్స్. మీకు కొనుగోలు చేయడానికి లేకపోతే అమ్మడానికి నేను ఏదైనా మీకు గైడెన్స్ అనేది సజెస్ట్ అనేది నేను ఇవ్వటం లేదు ఫ్రెండ్స్. నా అనుభవం ఏంటిదో మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఇదే విధంగా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు.